సార్ బైక్ సౌండ్ వినిపిస్తుంది సార్. హలో, ఒక చిన్న పిల్ల మాట్లాడింది. తనతో మాట్లాడవచ్చాయా? నువ్వెవరోయా? అది నా కన్న కూతురు. ఆశ్రమంలో వదిలేసి ఎవరంటే సిగ్గు లేకుండా కన్నబెట్టంటున్నావు? అది నా తలరాతయ్యా. అమృత ఎన్నిసార్లు ఫోన్ చేసిందో తెలుసా? నువ్వు ఫోనే ఎత్తకపోతివి. అది పాపం చిన్నపుచ్చుకొని బాధపడుతూ వెళ్ళిపోయింది. అడవి దారి గుండా వచ్చాం గనక టవర్ దొరకలేదయ్యా. ఒక్క మాట మాట్లాడేలోగా కట్ అయింది. నా కూతుర్ని కొంచెం పిలిపించగలరా? అదంతా కష్టం బాబు. నువ్వేమన్నా మీ అమ్మాయి కాన్వెంట్ లో చదువుతాను అనుకుంటున్నావా? ఇది అనాథాశ్రమం బాబు. ఇక్కడుండే 150 మంది ఆడపిల్లలు ఉండేది ఒకే రూములోనే. అందరూ తలకు చోట కాళ్ళకు చోట పెట్టుకుంటూ దోమలతో కుట్టించుకుంటా పడుకుంటున్నారు. అర్థం అవుతుందయ్యా. పుట్టినప్పటి నుంచి తన మొహం ఇప్పటి వరకు చూడలేదయ్యా. కావాలంటే పొద్దున్న రాగానే డబ్బులు ఇస్తానయ్యా. ఏంటి, డబ్బులు ఇస్తావా? ఏ అమ్మాయితో మొదటిసారి మాట్లాడించినందుకు డబ్బులు తీసుకుని పురుగులు పడి చావమంటావా? లోపలికి వెళ్ళటం కుదిరే పరిస్థితి కాదని చెప్తుంటే అర్థం చేసుకోవా? క్షమించండి అయ్యా. మొదటిసారి నా బిడ్డ గొంతు వినంగానే నా మనసు అల్లాడిపోయింది. అందుకే అలా అడిగానండి. అమృత ఫోటోని నోటీస్ బోర్డులో చూసినట్టు జ్ఞాపకం ఉంటే పంపిస్తాను. నీకు వాట్సాప్ ఉంది కదా? మీరు బాగుండాలయ్యా. ముందు ఫోటో ఉందేమో చూడండి. చాలా కష్టం సార్. చుట్టూ అడవి సార్. రోడ్డు సరిగా ఉండదు సార్. వచ్చి బండితి. కుదరదు సార్. లారీగా చోట దింపడం వరకే నా పని అని చెప్పారు. మధ్యలో ఇల్లేవారు సార్. కాస్తుంటే పేనం పోయేది. నేను చెప్తాను, వచ్చి బండితి. తీనని చెప్పాను కదా సార్. ముందు ఏం జరుగుతుందో చెప్పండి. మీరు తప్పదాకి పడిపోతే చిచ్చ మేము అనుభవించాలా? సార్ ఏంటి సార్ అది? పోలీసులు ఏమైనా చేస్తారా? లారీని ఇలా డ్యామేజ్ చేశారు. రే, నీ లారీ ఎలా ఉండేదో అలాగే బాగు చేసేస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో. లారీ బాగు చేస్తారు సరే, మనిషి పోయి ఉంటే నేను పోతానన్నా, నడిచి వెళ్ళిపోతాను. ఆ రూట్ లో మీరే చూసుకోండి. ఏంటి తీసుకొచ్చి చంపేద్దామని చూస్తున్నారా? మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళు తప్పతాగి రోడ్డు మీద పడిపోయిన రౌడీలు కాదు. 10-15 ఏళ్లుగా సర్వీస్ లో ఉన్న ఆఫీసర్స్. కావాలనే డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఇలా చేశారు. రండి. ఆ డ్రగ్స్ వాళ్ళ చేతికి చిక్కితే ఏమవుతుందో తెలుసా? చెప్పిన మీకు అర్థం కాదు. ఏయ్, నీ కూతురు చూడాలంటే బండి. రోజంతా గాడిపై ముందు నుంచుంటే తెలుస్తుంది ఆ నొప్పేంటో. అన్నా ఒక్క నిమిషం ఆపన్నా. ఏమైంది? రూట్ కరెక్టేగా? రూట్ కరెక్టే సార్, కానీ హలో? ఫోటో పంపించాను సరే అండి. అవునండి, పో. ముడికుప్పల్ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ దాటారా? లేదు లేదు, ఇంకా దాటలేదు. అన్నా నువ్వు లెఫ్ట్కే లాగించన్నా, చూసుకుందాం. చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ 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 లెఫ్ట్కి తిప్పాడు. ఫోటో వచ్చింది, తిరుగుతూనే ఉంది కానీ బొమ్మ రావట్లేదు. ఏంటో చూడు. అదే పైన ఈయన ఉంటేనే బొమ్మ దిగదన్నా. అదే 3G 4G ఉందనుకో టక్కన వచ్చేస్తుంది. నా ఫోను బావి దగ్గర మర్చిపోయాను, లేకపోతే చూపించుండేవాడిని. పోనీ సార్ నీ కాస్త నెట్ అడగమంటావా? రే, లోపల ఎవరెవరు ఉన్నారో తెలియదు. నువ్వు వెళ్ళి బండ్లో సరే చూడు. మన కళ్ళకన్నీ కాదు నల్లగానే కనబడతాయి.
కానీ అది వాళ్ళ అమ్మ నాన్న కనిపెట్టేస్తుందిగా. రేపు నువ్వు వెళ్ళి నిల్చో, నీ కూతురు నిన్ను చూడగానే దగ్గరికి పరిగెత్తుకొస్తున్నా. మీరేమంటారు సార్? రేయ్, రోడ్డు ఖాళీగానేగా ఉంది, త్వరగా పోనీ. తిరుగుడికి గాలినా వస్తుందేమో కానీ ఫోటో మాత్రం రావట్లేదు. ఇవన్నీ డబ్బా ఫోన్లు అన్నా. ఈ ఓప్పో, వివో ఆ పేర్లు ఎప్పుడైనా విన్నావా? OnePlus, ఐఫోన్ ఇవన్నీ నీ రేంజ్కి చాలా ఎక్కువ అన్నా. అన్నా అటేపు చూడన్నా. ఏ బండి ఆపుకో, పోతూనే ఉండు. పోనీ పోలేనా, తొందరగా పోలేనా. ఆపకు. తలుపు బదులు కొట్టు. రే వెళ్ళి రాటు తీసుకురారా. అందరి చేతిలో కత్తులు రాట్లు ఉన్నాయన్నా. మనం ఏదో చేయందా. లెఫ్ట్ కో రైట్ కో వెళ్ళగలవేమో చూడు. చుట్టూ అడవి సార్. ఎక్కించి పారేరా. ఇంతమంది మీద ఎక్కించి మళ్ళీ జైలుకి పోలేను సార్. రే ఎక్కించి పారుతూ పోయిరా, మిగతా విషయాలు నేను చూసుకుంటా. పో. లారీ నేనే పట్టుకున్నాను. 5 తలలు నావే. నా తిరిగి వెళ్ళు. ఏంటండి బొంగులట్టు పెట్టి లారీని పాడు చేసి రూట్ మార్చి తీసుకొస్తే నువ్వు వచ్చి అయితలు ఎత్తుకుపోతా? మరి నేను ఎర్రిపప్పనా? ఎరా నేను తాళి కట్టిన దాంతో నువ్వు సోపరం చేసుకుంటా? అవునరా, నువ్వు లేటుగా వస్తే నేనే సోపరం చేస్తా. ఓలు పెట్టి పట్టుకుంది నేనురా, నువ్వు తర్వాత వచ్చావు. నీ ముందు నేనున్నాను. పట్టుకుని ఎలకని నీకు వదలను రా. మర్యాదగా వెళ్ళిపో. నా దమ్ముంటే రారా, తలలు ఎవరు తీసుకెళ్లాలో తెలుసుకుందాం. రే ఏంట్రా ఆలోచిస్తున్నావు? పోరా. ఏంట్రా నా కూతుర్ని అసలు జీవితాంతో కలవని కూడా చేస్తా అన్నావు. నాకు వేరే దారి తెలియలేదురా. పోనీ ఇప్పుడు చేయి చూద్దాం. రే నేను నిజంగా అలాంటి వాడిని కాదురా. నేను అలా చెప్పకపోతే నువ్వు బండి తీసేవాడవే కాదు. వెనుకొని అంతమందికి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. పోనీ. ఏం సార్ మా కుటుంబం పిల్లలు ఉండరా? రంగనా, నేను సహాయం తమ్ముణ్ణి. ఎంత దూరం తరుముకొచ్చావు? డీల్ మాట్లాడనా? మా వాళ్ళలో 5 కాలిపోయారు. సహాయం తమ్ముడు 5 కాలిపోయారట. డీల్ మాట్లాడాలట. ఏమంటా? సరే సార్, నువ్వన్న మాటలన్నీ మర్చిపోతా. నీకు చిన్న ఘాట్ కూడా పడకుండా తీసుకెళ్లి దింపేస్తా. నాకేం ఇస్తావు? రే నీకేం కావాలన్నా ఇస్తాను. ఇది బేరే మాట్లాడే టైం కాదు. నువ్వు బండి తీ. నాకు ఇదే సార్ టైము. సరే సరే, నీకెంత కావాలి? ఈ డబ్బు ఎవరికి కావాలి సార్? మరి ఏం కావాలి నీకు? నా కూతురికి విడిగా ఒక రూమ్, ఒక ఫ్యాన్, మంచం, బాగా చదువు సేపే ఓ స్కూల్. సేతావా సార్? రే నీ కూతురు చదివించడం పెద్ద మ్యాటరే కాదురా. నువ్వు ఐజీని కాపాడేవని తెలిస్తేనే. నువ్వు సేతానని మాట ఇవ్వు. చేస్తాను. ఒట్టేసి చెప్పు. కావాలంటే ఓ పని చేద్దాం. నువ్వు 3 తలలు తీసుకో, నాకు 2 తలలు ఇచ్చాయి. నేను కష్టపడుతున్నా కదా. ఒట్టు నాది బాధ్యత. నువ్వు బండి తీ. కడుక్కునే చేత్తో ఒట్టేస్తున్నావు. రేపొద్దున మాట మారితే? ఈ ఫోటో చూడు. తను నా కూతురు. తను ఏ స్కూల్లో చదువుతోందో నీ కూతుర్ని అదే స్కూల్లో చదివిస్తాను. ఇది నా కూతురు మీద ఒట్టు. దయచేసి బండి తీ. బండి తీయరా. ఒప్పుకున్నట్టే ఒప్పుకుందాం. వచ్చింది 4 కదా. ఏళ్ళేసేద్దాం, ఆళ్ళేసేద్దాం. కానీ ఒకటి, బండి తోలుకొచ్చాడే సంకలతోటి, ఆడు నాకు కావాలా. ఆడు జోలికెళ్ళొద్దు. నువ్వు అక్కడే ఉండు. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? చుట్టూ 20 మంది ఉన్నారా? అన్నా ఏం చేస్తున్నావు అన్నా? 10 ఏళ్ళు లోపల ఉన్నానని
వదిలి వాడు చూసుకుంటాడంట. లారీ ఎక్కి ఆ 5గురిని తెచ్చు. అన్న వెనకాల ఒకడు ఎక్కుతున్నాడన్నా.